హాయ్ అండి, నేను మీ గోసుకొండ రాముని మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. అయితే ఈరోజు నేను ఒక కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. అది చూడండి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చూస్తున్నారు కానీ అదేం చేస్తలేదు. కొద్దిగా నేను ముందుకు పోవాలనుకుంటే మీరు అది చేస్తే నేను ముందుకు పోగలుగుతాను, చేయగలుగుతాను, ఇంకా వీడియోలు చేయగలుగుతాను. చూడండి. థ్యాంక్ యూ. మనం మరి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, చూడండి, ఇది మనకు కావాల్సినవి ఇప్పుడు ప్రస్తుతానికి కుకింగ్కి. ఇది కొత్తిమీర, ఇది వండడానికి గిన్నె, ఇది ఉల్లిగడ్డ కోసి పెట్టాను కడిగేసి, ఇగో ఇది పచ్చిమిర్చి కడిగి పెట్టాను, ఇగో ఇది బగారాకు అది కూడా కడిగి పెట్టాను, ఇది అల్లం ఉల్లి పేస్టు, ఇది గరం మసాలా, ఇది మమతా మసాలా, ఇది కారం పొడి, ఇది అల్లం ఉల్లి పేస్టు, ఇది ధనియా పొడి, ఇది ధనియా పౌడర్. ఇవి ఇక్కడ వచ్చేసి ఉప్పు, కారం, నూనె, ఈ మూడు. చూడండి. ఇక మనం మొదలు పెడదాం. ఉల్లిగడ్డ వేసాను, కొంచెం ఇందులో ఉప్పు వేద్దాము. ఏంటంటే ఉల్లిగడ్డ వేస్తే ఉప్పు వేస్తే కొంచెం స్వీట్ కాదు, కొద్దిగా తొందరగా కాలుతుంది. అది కొద్దిగా తొందరగా కాస్తుంది కూడా. ఉప్పు వేయకపోతే ఏంటంటే ఉల్లిగడ్డ కొద్దిగా స్వీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, తీయగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా కూడా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ ఇది బాగా వేగింది, కాలింది, మంచిగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాము. పసుపు తీసుకున్నాను. దీంట్లో నేను కారం పొడి తీసుకున్నాను. ఇది 1 స్పూను, 2 స్పూన్లు, 3, 4, 5. ఇప్పుడు ఉప్పు తీసుకుంటున్నాను. చూడండి, 1, 2, 3, 4, 5, ఇంకొంచెం. అంటే నేను కొంచెం ఎక్కువ తింటాను, మీరు అనుకోకుండా ఇంత చేసుకున్నాడు ఏంటి అని చెప్పి. అదేం కాదు, మరి నేను వేరే వాళ్ళకు కూడా పెడతాను, అందరు బాగుందని అంటారు. ఎక్కువైంది తక్కువైంది నేను ఎవరు అనలేదు మరి ఇంతవరకు అయితే. నేను యూట్యూబ్లో మరి అంత వేస్తున్నారు, మరి ఎక్కువ కాదా అని చెప్పి కొందరు అడుగుతున్నారు నన్ను. కానీ మరి ఏం కాదు,
నేను కొంచెం ఎక్కువనే తింటాను, కానీ వేరే వాళ్ళకి పెట్టినా కానీ బాగుందనే తింటారు మరి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రెష్గా కడిగి పెట్టిన చికెన్. ఈ చికెన్ ఇప్పుడు దీంట్లో వేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. చూడండి, మంచి కలర్ వస్తుంది. చూడండి వచ్చిందా? చూడండి, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చిందో. ఈరోజు కాస్త నీళ్ళు ఎక్కువ పోసినాను. మా ఫ్రెండు కొద్దిగా సూప్ ఎక్కువ కావాలని అడుగుతున్నాడు. ఇక నేను మ్యాక్సిమం నేను వండిన తర్వాత నేను కొంతమంది మా వాళ్ళకు అట్లా తీసి నాకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. గొప్పని కాదు, నేను వండితే ఇష్టపడి తినేవాళ్ళు కొంచెం నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఇది వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాను. ఆయన ఏమన్నాడు, కొంచెం ఈసారి కొద్దిగా సూప్ ఎక్కువ పెట్టండి అన్నాడు. కాబట్టి ఇగో సూప్ పెట్టాను. ఇప్పుడు దీనిలో మనము ఇది మసాలా వేసినామా. ఇది కూడా మసాలా. నేను మసాలా ఈ ప్యాకెట్స్ ఎప్పటికప్పుడు నూరి ఫ్రెష్గా వేస్తాను. అవి ఎప్పుడు నూరినవి లేదా కొనుక్కొచ్చినవి కాకుండా వేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మమతా మసాలా. ఇది ఇప్పుడు ఇది వచ్చి ధనియా పౌడర్. ఇది ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఈ కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసినాం కదా. ఇప్పుడు దీన్ని మనం మసాలా కొత్తిమీర వేసుకున్నాం కదా. చూద్దాం, ఇంకొచ్చేపు పెట్టి చూద్దాం. సరేనా? ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, దాదాపు అయిపోయింది. ఎందుకంటే ఈసారి సూప్ ఎక్కువ పెట్టాలనుకున్నాను కాబట్టి ఇదిగో సూప్తో పాటు అయిపోయింది, రెడీ అయింది. చూస్తున్నారు కదా, చూడండి
మీరు చేస్తారు, చేయరని కాదు. చూడండి, నేను చేసేది కూడా చూడండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి. ఆదరిస్తున్నారు, చూస్తున్నారు, కానీ లైక్ చేసలేదు, సబ్స్క్రైబ్ చేసలేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు కామెంట్ పెడితే కొంతమంది పెడుతున్నారు, నాకు రిప్లై రాదు. నాకు ఎందుకంటే చదువు లేదు. నేను చదువుతాను కానీ రాయలేను, పంపలేను. కాబట్టి థ్యాంక్ యూ అని పెడతాను. మీరు ఏం చెప్పినా, ఏం రాసినారో దానిని సరిదిద్దుకుంటాను. మంచి అయినా సరే, చెడైనా సరే సరిదిద్దుకుంటాను. అంతేకాని నేను మీకు చెప్పలేను, కానీ సరిదిద్దుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ, ఉంటాను.